Hi to all, this is Akshita. I am teaching class 10 biology chapter 7 coordination in life process. సో మనం పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 వీడియో కంప్లీట్ చేసుకున్నాం. అలాగే దాని కంటిన్యూషన్లో ల్యాబ్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేసుకోవాలని రిమైనింగ్ లెసన్ అనమాట. సో ఈ ల్యాబ్ యాక్టివిటీ ఇచ్చారు ఏంటి అంటే టేక్ 2 సిమిలర్ గ్రీన్ లీవ్స్, గ్రీజ్ 1 లీఫ్ విత్ పెట్రోలియం జెల్లీ, leave the other free. Add 1 or 2 drops of some weak acid on both the leaves. Observe them after half an hour or so and write your observation in your notebook. సరే, ఇప్పుడు రెండు గ్రీన్ లీవ్స్ తీసుకోవాలన్నమాట. అది కూడా సిమిలర్ ఆకులనే తీసుకోవాలి, వేరొక చెట్టు ఆ యొక్క చెట్టు తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ 1 లీఫ్కి ఏమో పెట్రోలియం జెల్తో గ్రీస్ చేయాలి అండ్ నెక్స్ట్ లీఫ్ ఏమో ఫ్రీగా వదిలేసేయాలి. దాని మీదకు 1 to 2 డ్రాప్స్ వచ్చేసి వీక్ యాసిడ్ మీద వేయాలి. వేసాక హాఫ్ అన్ అవర్ తర్వాత లేదా 1 అవర్ తర్వాత వాటిని అబ్జర్వ్ చేసి మీ యొక్క అబ్జర్వేషన్ నోట్బుక్లో రాసుకోవాలి. సో బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్స్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్. విచ్ లీఫ్ వాజ్ అఫెక్టెడ్ బై ద యాసిడ్? ఏ లీఫ్ వచ్చేసి ఆ యొక్క యాసిడ్కు అఫెక్ట్ అంటే దాని యొక్క ప్రభావానికి గురై ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ ద లీవ్స్? వాట్ సేవ్డ్ ద అదర్ లీఫ్ ఫ్రమ్ ద ఎఫెక్ట్ ఆఫ్ యాసిడ్? సో ఇవన్నీ క్వశ్చన్స్కు మనం ఖచ్చితంగా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. సో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పెరిమెంట్ దెన్ యూ కెన్ ఏబుల్ టు గివ్ ద ఆన్సర్స్. Mucus secreted by some walls present in the walls of the stomach form a thin lining on the walls of the stomach. సో మనం ముందుగానే స్టమక్ గురించి అంటే స్టమక్లో రిలీజ్ అయ్యేటటువంటి మ్యూకస్ గురించి తెలుసుకున్నాం. సో దాన్ని మళ్ళీ ఇంకొకసారి మనకు చెప్తున్నారు ఏంటి అంటే మన స్టమక్ యొక్క వాల్స్లో ఉన్నటువంటి సెల్స్ వచ్చేసి మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. సో ఇవి ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతాయో చూద్దాం. అంటే ఇవి ప్రొడ్యూస్ అయినటువంటివి ఒక థిన్ లైనింగ్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఎక్కడ? ఆ స్టమక్ యొక్క వాల్స్ మీద. దిస్ కౌంటర్స్ ద యాక్షన్ ఆఫ్ యాసిడ్. The function of petroleum jelly can be compared to that of mucus lining the stomach walls. Hence the stomach is protected from damage being caused by the secretion of its own acid. సో ఇప్పుడు మనం 2 సిమిలర్ లీవ్స్ తీసుకొని ఒకదానికి పెట్రోలియం జెల్లీ ఇంకొక దానికి ఫ్రీగా వదిలేసి వాటి మీద వీక్ యాసిడ్ని వేస్తే అప్పుడు పెట్రోలియం జెల్లీ వేసినటువంటి ఆకు తొందరగా ఇది కాదు అంటే డెస్ట్రాయ్ అవ్వదు, కానీ ఫ్రీగా వదిలేసినటువంటి ఆకు ఏమో డెస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఇక్కడ డెస్ట్రాయ్ కాకుండా ఉన్నటువంటి ఆకు ఏమో దేని నుంచి ప్రొటెక్ట్ అయింది అంటే పెట్రోలియం జెల్లీ ద్వారా అన్నమాట. సో ఎలా అయితే మన స్టమక్లో HCl యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉంటుంది కదా, ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో HCl గ్యాసెస్ ఏ విధంగా అయితే రిలీజ్ అవుతాయో అలాగే ఈ గ్యాసెస్ నుంచి ఈ HCl నుంచి మన యొక్క స్టమక్ ప్రొటెక్ట్ కావాలంటే రిలీజ్ అయినటువంటి మ్యూకస్ ఎంతగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఆకు ఎలా అయితే డెస్ట్రాయ్ కాకుండా పెట్రోలియం జెల్లీ ప్రొటెక్ట్ చేస్తుందో అలాగే మన స్టమక్ కూడా డెస్ట్రాయ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి మ్యూకస్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ మ్యూకస్ సెక్రెట్ అవ్వడం వల్ల స్టమక్కు హెల్ప్ఫుల్. సో ఇప్పుడు మన స్టమక్ అనేది ఈ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయని చెప్పుకున్నాం కదా, వాటి నుంచి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ అవుతుంటాయి అన్నమాట. ట్రావెల్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ద స్టమక్ టు ద ఇంటెస్టైన్. ఇప్పుడు స్టమక్ నుంచి ఇంటెస్టైన్కు ఫుడ్ యొక్క ట్రావెల్ ఏ విధంగా ఉందో చూద్దాం. Now the food is soup-like mixture when it leaves the stomach and enters the small intestine. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫుడ్ మొత్తం డైజెస్ట్ అవుతుంది అనమాట. డైజెస్ట్ అయ్యాక ఒక సూప్ లాగా ఒక మిక్స్చర్ లాగా తయారవుతుంది. అంటే ఆ తయారైనటువంటి అంటే ఎప్పుడైతే స్టమక్లో నుంచి వస్తుందో ఆ సూప్ లైక్ స్ట్రక్చర్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. When the food enters the intestine, the acidic nature of the chyme initiates the production of hormones like secretin and cholecystokinin, which stimulates pancreas, liver and walls of small intestine to secrete pancreatic juice, bile juice and secus entericus.
సరే, ఈ ఎప్పుడైతే ఫుడ్ అనేది అంటే ఈ సూప్ లైక్ స్ట్రక్చర్ అనేది ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుందో, ఈ అసిడిక్ నేచర్ అంటే కైమ్ యొక్క అసిడిక్ నేచర్ అనేది ఇనిషియేట్ అవుతుంది అనమాట. ఇనిషియేట్ అయ్యి హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్కు కారణమవుతుంది. ఈ హార్మోన్స్ ఏంటి అంటే సెక్రెటిన్ అలాగే కాలిసైస్టోకినిన్ అనేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇవి రిలీజ్ అయినటువంటి హార్మోన్స్ వచ్చేసి ప్యాంక్రియాస్, లివర్స్ ఉంటాయి కదా, వీటిని స్టిమ్యులేట్ చేస్తాయి. అలాగే స్మాల్ ఇంటెస్టైన్ యొక్క వాల్స్ని కూడా స్టిమ్యులేట్ చేసి ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అవడానికి స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ బయల్ జ్యూస్ని కూడా సెక్రెట్ చేస్తాయి అండ్ స్యూకస్ ఎంటెరికస్ కూడా సెక్రెట్ చేస్తాయి. The absorption of nutrients by villi in the small intestine is a very selective process. The walls of the intestine allows only tiny nutrient particles to pass through. ఓకే, ఇక్కడ మన స్మాల్ ఇంటెస్టైన్ లోపల విల్లెస్ ఉంటాయన్నమాట. విల్లి అంటే సింగల్, విల్లస్ అంటే ఎక్కువ అనమాట. విల్లస్ అంటే సింగల్, విల్లి అంటే ఎక్కువ. సో మన స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఈ విల్లీస్ వచ్చేసి న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ విల్లి ద్వారా న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి స్మాల్ ఇంటెస్టైన్లో ఉండేటువంటిది. ఈ ప్రాసెస్ అనేది చాలా సెలెక్టివ్ అన్నమాట. అలాగే ఈ ఇంటెస్టైన్ యొక్క వాల్స్ అనేవి న్యూట్రియంట్స్ పార్టికల్స్ని పాస్ చేయడానికి అలో చేస్తాయి. And why do you think small intestine is long and coiled? What process is involved in this process of absorption? సో మనకి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, యాజ్ కంపేర్ టు లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ వచ్చేసి చాలా లాంగ్ ఉంటుంది. అలాగే కాయిల్డ్ అంటే ఇంకా రౌండ్ చుట్లు తిరిగింటాయి, ఎందుకు అని అడుగుతున్నారు. అలాగే ఈ అబ్జర్ప్షన్ ఆఫ్ ప్రాసెస్లో ఎటువంటి ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అయింది? సెలెక్టివ్ ప్రాసెస్. And activity 10, paper tube and folded papers. Take 10 into 20 centimeter size chart paper, fold the chart paper and join both ends with gum to make a tube. Now take 20 into 20 centimeters chart paper and make a tube as mentioned the same above. Try to insert the big tube in small one. Can you? It is not possible. Now take 20 into 20 chart paper, fold the paper as many folds as possible. Now join both ends to make a folded paper tube. Try to insert a folded tube in first tube. Can you? How is it possible? సరే, ఇప్పుడు ఒక 10 into 20 అంటే 10 into 20 సైజులో ఉన్నటువంటి ఒక చార్ట్ పేపర్ని తీసుకుని దాన్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసి వాటి యొక్క ఎండ్స్ ఉంటాయి కదా, ఆ ఎండ్స్ని జాయిన్ చేయాలి ఒక గమ్ సహాయంతో. జాయిన్ చేస్తే ఒక ట్యూబ్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు 20 into 20 చార్ట్ పేపర్ని తీసుకొని దాన్ని కూడా ఒక ట్యూబ్ లాగా ఈ విధంగా చూపించినటువంటి విధంగా మెన్షన్ చేసినటువంటి విధంగా ఒక ట్యూబ్ లాగా చేయాలి. చేసి దాన్ని ఇన్సర్ట్ దేంట్లోకి, ఒక బిగ్ ట్యూబ్ ఉంటుంది కదా, ఒక బిగ్ ట్యూబ్ని స్మాల్ వన్లోకి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ట్యూబ్లో మనం పెద్ద ట్యూబ్ని పెడతామా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇప్పుడు మనం 20 into 20 చార్ట్ పేపర్ని తీసుకొని ఫోల్డ్ చేయాలి. అంటే ఎన్ని ఫోల్డ్స్ వస్తే అన్ని ఫోల్డ్స్ చేయాలన్నమాట. ఇప్పుడు వాటి యొక్క ఎండ్స్ని మనం పేపర్ ట్యూబ్ ఫోల్డ్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ట్యూబ్ని ఇప్పుడు ట్యూబ్ని ఫోల్డెడ్ ట్యూబ్ని ఫస్ట్ ట్యూబ్లోకి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఇది కుదురుతుందా అంటే సో మనం చేయాలి. చేసి వెళ్తుందా లేదో చూడాలి. Compare the area of folded papers with that of the roll. Do you find any increase in the area? If so, try to find out the reasons. సో ఇప్పుడు మనం చేసినటువంటి విధంగా ఆ పేపర్ యొక్క ఏరియాస్ ఉంటాయి కదా, వాటిని ఆ రోల్ చేసినటువంటి ఏరియాని కంపేర్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఏరియాలో మనకు ఎటువంటి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందంటే ఆఫ్ కోర్స్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్. సో అలాగే రీజన్స్ ఇవ్వమంటున్నారు. సరే చూద్దాం. The inner surface of small intestine contains thousands of finger-like projections called villi.
అంటే మన స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ ఉంటుంది కదా, అందులో థౌజండ్స్ ఆఫ్ విల్లి ఉంటాయన్నమాట. అంటే ఇవి ఫింగర్ టైప్లో ఉంటాయి. These will increase the surface area so that the food retained in the folds can remain longer, thereby enhancing absorption. సో ఈ విల్లి వచ్చేసి వీటి యొక్క సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. అప్పుడు ఈ ఫోల్డ్స్లో ఫుడ్ అనేది రీటర్న్ అవుతుంది, అలాగే చాలా వరకు లాంగర్ వరకు రిమైన్గా ఉంటుంది అన్నమాట. ఈ అబ్జర్ప్షన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. What systems do you think are working together? And do you think those systems work together in the whole length of the digestive canal? Why not? సో ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్తో పాటు ఇక ఏదైనా సిస్టమ్ వర్కింగ్లో ఉందా అంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్. అండ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ కూడా రన్నింగ్లో అవుతుందా అంటే ఎస్. సరే, ఇంకా మనకి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. The digestive tract is unique among internal organs because it is exposed to a large variety of physiochemical stimuli from the external world in the form of ingested food. As a consequence, the intestine has developed a rich store of coordinated movements of its muscular apparatus along with the neural apparatus to ensure the appropriate mixing and propulsion of contents during digestion, absorption and excretion. సరే, ఇప్పుడు ఈ డైజెస్టివ్ ట్రాక్ వచ్చేసి యూనిక్ అనమాట. అంటే మిగతా ఇంటర్నల్ ఆర్గన్స్తో చూసుకున్నట్టయితే ఈ డైజెస్టివ్ ట్రాక్ వచ్చేసి యూనిక్. ఎందుకంటే ఇది ఫిజియోకెమికల్లో లార్జ్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఈ ఇంజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, సో దాంతో మనం ఎక్స్పోజ్ చేసుకున్నట్టయితే, సో ఇక్కడ ఇంటెస్టైన్ వచ్చేసి ఈ కోఆర్డినేటెడ్ మూమెంట్స్ ఆఫ్ మస్కులర్ అపారటస్ ఉంటాయి కదా, వీటితో డెవలప్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మన ప్రాసెస్ అనేది అలాంగ్ విత్ ద న్యూరల్ అపారటస్తో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది మళ్ళీ అప్రోప్రియేట్గా మిక్స్ అవ్వడానికి అండ్ నెక్స్ట్ కంటెంట్స్ యొక్క ప్రపోర్షన్ జరగడానికి ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట. ఏ టైంలో డైజెషన్లో కావచ్చు, అబ్జర్ప్షన్లో కావచ్చు, ఎక్స్క్రీషన్లో కావచ్చు. The neural apparatus of our digestive tract comprises of such a vast and complicated network of neurons that it has been nicknamed by scientists as the second brain. సరే, ఇప్పుడు ఈ న్యూరల్ అపారాటస్ ఉంటాయి కదా, ఈ డైజెస్టివ్ ట్రాక్ యొక్క న్యూరల్ అపారాటస్ వచ్చేసి సమ్ నెట్వర్క్స్ ఆఫ్ న్యూరాన్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి ఏ విధంగా వచ్చాయంటే సెకండ్ బ్రెయిన్ అని చెప్పుకోవచ్చు. సైంటిస్ట్ వచ్చేసి ఒక నిక్నేమ్ ఇచ్చాడు, ఏంటి అంటే సెకండ్ బ్రెయిన్ అంట. ఈ న్యూరాన్స్ని, నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్ని సెకండ్ బ్రెయిన్ అంటాం. రీసెర్చ్ ఇన్ దిస్ ఏరియా ఈజ్ కరెంట్లీ ఇన్వెస్టిగేటింగ్ హౌ ద సెకండ్ బ్రెయిన్ మీడియేట్స్ ద బాడీస్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఆఫ్టర్ ఆల్, at least 70% of our immune system is aimed at the gut to expel and kill foreign invaders. సో ఇటువంటి ఒక ఏరియాలో రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. అంటే సెకండ్ బ్రెయిన్ అనేది ఏ విధంగా బాడీ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ని ఇమీడియేట్ చేస్తుంది. సో ఆఫ్టర్ 70% మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వచ్చేసి ఈ గట్ నుంచి ఎక్స్పెల్ అవ్వడానికి, అలాగే ఏముంటుందన్నమాట అంటే గట్ నుంచి ఎక్స్పెల్ అయ్యేంత వరకు. సో ఇట్ కిల్స్ ఫారెన్ ఇన్వేడర్స్. Scientists are also working to find out how trillions of bacteria in the gut communicate with the cells of gut nervous system. సో అలాగే సైంటిస్ట్ కూడా వర్క్ చేస్తున్నారన్నమాట. ఏంటి అంటే సమ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేవి గట్లో ఉన్నాయో ఇవి గట్ నర్వస్ సిస్టమ్ యొక్క సెల్స్ని ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నాయని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తూ వర్క్ చేస్తున్నారు. A deeper understanding of this mass of neural tissue filled with important neurotransmitters is revealing that it does much more than merely handle digestion or inflict the occasional nervous pang of hunger. The little brain in our inner adds in connection with the big one in our skull partly determines our mental state and plays key roles in certain diseases throughout the body.
సో ఈ న్యూరల్ టిష్యూ యొక్క మాస్ని చాలా డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది దేంతో ఫిల్ అయి ఉంటుందంటే న్యూరో ట్రాన్స్మిటర్స్తో ఫిల్ అయి ఉంటుంది. సో ఇది దేన్ని రివీల్ చేస్తుందంటే డైజెషన్ కావచ్చు, లేదా అంటే డైజెషన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అలాగే ఈ అంగర్ ప్యాంక్స్ ఉంటాయి కదా, ఈ నర్వస్ అంగర్ ప్యాంక్స్ని ఏ విధంగా ఇన్ఫ్లిక్ట్ చేయాలి అని చెప్పి ఇవన్నీ రోలింగ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మన ఇన్నర్ యార్డ్స్ యొక్క ఉన్నటువంటి లిటిల్ బ్రెయిన్ ఉంటుంది కదా, ఇది బిగ్ వన్కు కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మన స్కల్ లోపల పుర్రె లోపల ఉన్నటువంటి బిగ్ వన్కు కనెక్ట్ అయి ఉంటుంది అనమాట లిటిల్ బ్రెయిన్. సో ఇది మన యొక్క మెంటల్ స్టేట్ని, అలాగే మనకు వచ్చేటువంటి రోగాలు ఉంటాయి కదా, వీటన్నిటిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది లిటిల్ బ్రెయిన్. Often you may have experienced that if you have tension for some reason, you start having loose motions. What does this show us? సరే, ఇక్కడ మనకు ఒకటి ఏం చెప్తున్నారంటే, సమ్టైమ్స్ మేము ఎక్స్పీరియన్స్ అయి ఉంటామంట. ఏంటి అంటే ఎప్పుడైతే మనకు కొన్ని రీజన్ వల్ల టెన్షన్స్ అనేవి వస్తాయో అప్పుడు మనకు లూజ్ మోషన్స్ అవుతాయి. సో ఇలా అయితే కారణం ఏమై ఉంటుంది, దీన్ని ఏ దానికి సూచన అని అడుగుతున్నారు. Although its influence is far-reaching, the second brain is not the seat of any conscious thoughts or decision making. Technically known as the enteric nervous system, the second brain consists of series of neurons embedded in the walls of the long tube of our gut or alimentary canal, which measures about 9 meters end to end from the esophagus to the anus. The second brain contains some 100 million neurons, more than in either the spinal cord or the peripheral nervous system. This multitude of neurons in the enteric nervous system enables us to feel the inner world of our gut and its contents, stimulating and coordinating the breaking down of food, absorbing nutrients, and expelling of waste requires chemical processes, mechanical mixing, and rhythmic muscle contractions that move everything down the line. సరే, సో ఈ మొత్తం ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి ఫార్ రీచింగ్ అయినప్పటికీ కూడా సెకండ్ బ్రెయిన్ మాత్రం మనకు జరిగేటువంటి ఎటువంటి కాన్షియస్ థాట్స్ కావచ్చు, డెసిషన్ మేకింగ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా కారణం కాదనమాట. సో టెక్నికల్గా దీన్ని మనం ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అనొచ్చు. అంటే ఈ సెకండ్ బ్రెయిన్ వచ్చేసి న్యూరాన్స్ కలిగి ఉంటాయి అన్నమాట. షీట్స్ ఆఫ్ న్యూరాన్స్ కలిగి ఉంటాయి. ఇవి ఈ గట్ యొక్క లాంగ్ ట్యూబ్లో వాల్స్ ఏ విధంగా ఉంటాయి అలా ఎంబెడెడ్ అయి ఉంటాయి అన్నమాట. ఆ గట్ కావచ్చు లేదా ఎలిమెంటరీ కెనాల్ కావచ్చు. ఇవి ఎంత పొడవు ఉంటాయంటే వీటి యొక్క మెజర్స్ ఏ విధంగా ఉంటుందంటే 9 meters ఎండ్ టు ఎండ్ వరకు ఉంటుందండి. అంటే ఫ్రమ్ ఈసోఫాగస్ నుంచి యానస్ వరకు 9 meters ఉంటుంది. సో సెకండ్ బ్రెయిన్ వచ్చేసి 10 million న్యూరాన్స్ని కలిగి ఉంటుంది అనమాట. అంటే స్పైనల్ కార్డ్లో 10 million న్యూరాన్స్ కన్నా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి స్పైనల్ కార్డ్ లేదా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కు కలిగి ఉంటాయి. సో వీటి యొక్క న్యూరాన్స్ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ లో ఉంటున్నటువంటి న్యూరాన్స్ యొక్క మల్టిట్యూడ్ వచ్చేసి అంటే ఈ గట్ యొక్క ఇన్నర్ వరల్డ్ని ఫీల్ అయ్యేలా మన ఓన్లీ ఎనేబుల్ చేస్తుంది. సో ఇక్కడ స్టిమ్యులేటింగ్ అండ్ నెక్స్ట్ ఫుడ్ యొక్క స్టిమ్యులేటింగ్ కావచ్చు, కోఆర్డినేటింగ్ కావచ్చు, లేదా న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ కావచ్చు, అండ్ నెక్స్ట్ వేస్ట్ యొక్క ఎక్స్పెల్లింగ్ కావచ్చు. ఇవన్నిటికి కూడా మనకు కెమికల్ ప్రాసెసింగ్ రిక్వైర్ ఉంటుంది. వీటన్నిటికి కూడా కెమికల్ ప్రాసెసింగ్ ఉంటుంది, మెకానికల్ మిక్సింగ్ కావాలి, రిథమిక్ మసిల్ కాంట్రాక్షన్స్ కావాలి. అలాగే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి అన్నమాట. This equipped with its own reflexes and senses, the second brain can control several gut functions, often independently of the brain. Several scientists also believe that the system is a way too complicated to have evolved only to make sure things move through and out of our gut smoothly. So, ఇక్కడ ఈ equipped మొత్తం వీటి యొక్క ఓన్ రిఫ్లెక్సెస్ సెన్సెస్ కలిగి ఉంటాయి అన్నమాట. అలాగే ఈ సెకండ్ బ్రెయిన్ వచ్చేసి మన బాడీలో జరుగుతున్నటువంటి గట్ ఫంక్షన్స్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తాయి. కానీ ఇది బ్రెయిన్ మీద ఇండిపెండెంట్గానే ఉంటుంది.
అలాగే చాలామంది సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే ఈ సిస్టమ్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, అంటే టోటల్గా మూవ్ కావచ్చు, అలాగే అవుట్ ఆఫ్ గట్ కూడా స్మూత్గా తరోగా జరుగుతుందంటే సో దిస్ ఈస్ ద రీజన్ అని చెప్తున్నారు. అండ్ దెన్ రిమైనింగ్ లెసన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ వీడియో లాంగ్ అయిపోయింది, సారీ, థ్యాంక్ యూ.